హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాత్రిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఒక్కసారి పిల్లలకి నేను చూపించినట్లుగా స్నాక్స్ తయారు చేసి పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారంటే మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు. చాలా ఈజీగా టేస్టీగా మనం ఇవాళ ఈ రోజ్ కుకీస్ని తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి. మీకు ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని అస్సలుకి స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి కరెక్ట్గా చెప్తాను చూడండి. వెడల్పాటి బౌల్ని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు మైదా పిండితో ఈ వంట చేయటం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో చేసుకోండి. అలాగే 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేయండి. అంటే కేకుల్లో మనం వాడతాం కదండి, ఆ బేకింగ్ పౌడర్ని వేయాలి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం 1 చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే యాలకుల పొడినైనా వేసుకోవచ్చు. ఇలాగా దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకున్నాక దీంట్లోకి 1 స్పూను పంచదార పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. పిండిని మాత్రం మనం చాలా బాగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ రెసిపీ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈజీగా కూడా చేసేయచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా కాగపెట్టి చల్లార్చిన పాలని వేస్తూ కలుపుకోవాలి. మీ దగ్గర ఇలాంటి విస్కర్ ఉంటే సరే అండి, లేకపోయినా కానీ మీరు మజ్జిగ కవ్వాన్ని తీసుకోండి. మజ్జిగ కవ్వంతో అయినా ఇలా కలిపినా కూడా మీకు అంతా బాగానే కలుస్తుంది. ఒకటేసారి మనం పాలు మొత్తాన్ని కనుక యాడ్ చేసామే అనుకోండి, పిండిలో ఉండలు అలానే ఉండిపోతాయి. మనం ఏ కప్పుతో అయితే మనం మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు కన్నా కొంచెం ఎక్కువ, అంటే 1/2 కప్పు కన్నా తక్కువ, అలాగే 1 కప్పు కన్నా ఎక్కువ, అంటే 1.25 కప్పు దాదాపుగా మనకి కాగపెట్టి చల్లార్చిన పాలు పట్టాయండి. మీరు మీ పిండి కన్సిస్టెన్సీని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ మనం తిక్కు దోసల పిండి ఉంటుంది కదండి, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు వదిలేద్దాము. తర్వాత దీంట్లోకి 1 ఎగ్ ఎల్లో మాత్రమే యాడ్ చేయాలండి, వైట్ని యాడ్ చేయకూడదు. 15 నిమిషాల తర్వాత మాత్రమే వేయాలి. చూసారా అండి, మనకి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని తయారు చేసుకుంటానికి మన ఇంట్లో ఉండే ఏదైనా జాలీనైనా తీసుకోవచ్చండి. అంటే మనం నూనె దేవే జాలీలను కానీ, లేదా ఇలాగా ఏమన్నా మీ దగ్గర స్పెషల్ మోల్డ్స్ ఉన్నాయనుకోండి, వాటితోటైనా చేయొచ్చు. దేంతో అయినా కూడా మీరు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. వెడల్పాటి బాండీని తీసుకోండి. బాండీలోకి ఈ గెరిటె ఎంతవరకు అయితే మునుగుతుందో అంత నూనెని మాత్రమే యాడ్ చేసుకోండి. అంతకు మించి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గెరిటెని మనం నూనెలోకి జస్ట్ అలాగా ముంచి వెంటనే తీసేయాలండి. తీసేసిన వెంటనే మనం ఇలాగా పిండిని వేరొక ప్లేట్లోకి వేసుకొని ఇలాగ పెట్టుకున్నామే అనుకోండి, అప్పుడు మొత్తానికి కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కొంచెం కాలకుండా మాత్రం మీరు అస్సలకి కదిలేయద్దండి. ఒకవేళ మీకు ఇది అంటుకుపోయి ఇది రాలేదనుకోండి, ఒక చాక్ని తీసుకోండి, సైడ్స్ని ఇలాగ జస్ట్ రిమూవ్ చేసేయండి. చాలా ఈజీగా మీకు ఇదంతా కూడా లేచి దానంతట అదే వస్తుంది. చూసారా అండి, ఇప్పుడు మనం ఇలా చేయటం వల్ల పిల్లలు ఎంతో టేస్టీగా ఉండే రోజ్ కుకీస్ని చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేయచ్చు. ఇలాగా మనకి ఒకవైపు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ అయ్యాక వీటన్నిటిని కూడా మనం పక్కన పెట్టుకోవటమే. ఇదే విధంగా మనం మిగిలిన అన్నిటినీ కూడా తయారు చేసుకుందాం. ప్రతి కుకీ కూడా మీరు ఒక కాటన్ క్లాత్ కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ తుడుచుకొని మళ్ళీ ఇలాగ ముంచుకొని ఇలాగ నెమ్మదిగా మనం రోజ్ కుకీస్ని తయారు చేసేసుకోవటమేనండి. ఎంత ఈజీగా తయారు చేసామో చూడండి. కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు పర్ఫెక్ట్గా రావటానికి 4 ఇంపార్టెంట్ స్టెప్స్ని మీరు కంపల్సరీ పాటించాలండి. ఒకటి వచ్చేసి పిండిని ఖచ్చితంగా 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంకొకటి, మనకి ఈ ఏ గరాట అయితే ఉందో అది మరీ ఎక్కువ కాలకూడదు. ప్రతి గరాటాని కూడా, అంటే ఇప్పుడు ఒక రోజ్ కుకీ వేసుకున్నాక మళ్ళీ మనం ఇంకోటి వేసేటప్పుడు ఖచ్చితంగా టిష్యూ పేపర్తో కానీ లేదా
ఒక కాటన్ క్లాత్తో కానీ ఖచ్చితంగా తుడుచుకోవాలండి. అలాగే నూనె కూడా మీడియం హీట్లోనే ఉండాలి, మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. పిండి కూడా బాగా చక్కగా కలుపుకోవాలి. వీటన్నిటినీ కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే క్రిస్పీ అయిన స్నాక్స్ తయారైపోతాయి. వీటి మీదకి పంచదార పొడిని చల్లేసి మీరు చాక్లెట్ సిరప్ పెట్టేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.